ఇన్నాళ్ళు మనకి చెడ్డీ గ్యాంగ్ తెలుసు. చెడ్డీ గ్యాంగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది. అపార్ట్మెంట్లను లక్ష్యంగా చేసుకొని చెడ్డీ గ్యాంగ్ అలజడి రేపింది. సిటీలో ఇప్పుడు కొత్తగా చుడీదార్ గ్యాంగ్ దిగింది. మగాళ్లే కానీ చుడీదార్లు వేసుకొని దొంగతనాలకు తెగబడుతున్నారు. హైదరాబాద్ సిటీలో మరో గ్యాంగ్ ఎంటర్ అయ్యింది. ఇప్పటి వరకు బ్లేడ్ బ్యాచ్, చెడ్డీ గ్యాంగ్ అంటూ రకరకాల గ్యాంగుల పేర్లతో దొంగలు ఇండ్లను దోచుకున్న విషయం తెలిసిందే. ఇందులో వీటిలో బాగా పాపులర్ అయ్యింది చెడ్డీ గ్యాంగ్. ఒంటి మీద చెడ్డీ మాత్రమే ధరించి ఒళ్లంతా నూనె పూసుకొని ముఖం కనిపించకుండా టవల్తో చుట్టుకొని రాత్రిపూట రాడ్లు, కత్తులతో దొంగతనాలు చేసేవాళ్లు. ఎవరైనా అడ్డుపడితే వాళ్లను కిరాతకంగా చంపేయటం వల్ల చెడ్డీ గ్యాంగ్ అంటే జనాల్లో ఓ భయం ఏర్పడింది. వాళ్లు దొంగతనాలు చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినా ఏమాత్రం భయం లేకుండా చోరీ చేసేవాళ్లు. అచ్చం అదే తరహాలోనే ఇప్పుడు హైదరాబాద్లోకి కొత్తగా చుడీదార్ గ్యాంగ్ ఎంటర్ అయ్యింది. హైదరాబాద్లో మళ్లీ దొంగతనాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఉన్న దొంగల ముఠాలు సరిపోవు అన్నట్టు కొత్తగా చుడీదార్ గ్యాంగ్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. గతంలో చెడ్డీ గ్యాంగ్ పేరిట కరుడుగట్టిన దొంగలు చోరీ చేయటమే కాకుండా అడ్డొచ్చిన వాళ్లను క్రూరంగా చంపేసేవాళ్లు. కాగా ఇప్పుడు కొత్తగా చుడీదార్ గ్యాంగ్ ఎంటర్ కావటం నగర వాసులను భయాందోళనకు గురి చేస్తోంది. ఎస్ఆర్ నగర్ పరిధిలో చుడీదార్ గ్యాంగ్ చోరీ చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సడత్ నగర్ దగ్గరలోని జెక్ కాలనీలో ఉన్న ఆకృతి ఆర్కేడ్ అపార్ట్మెంట్లోని 502 నంబర్ ప్లాట్లో ఉండే కె వెంకటేశ్వరరావు అనే ప్రైవేట్ ఉద్యోగి ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా ఒంగోలు వెళ్లాడు. ఈ నెల 18న ఉదయం ఇంటి పని మనిషి వచ్చి చూడగా తాళం పగలగొట్టి ఉండటాన్ని గుర్తించింది. అంతేగాక ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా సామాగ్రంతా చిందర వందరగా పడి ఉన్నాయి. చోరీ జరిగినట్లు అర్థమవడంతో వెంటనే వెంకటేశ్వరరావుకు, ఆయన కుమార్తెకు ఈ ఘటనపై సమాచారం ఇచ్చింది. వెంటనే యజమాని వెంకటేశ్వరరావు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఫ్లాట్కు వచ్చి పరిశీలించారు. అపార్ట్మెంట్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఇద్దరు వ్యక్తులు అపార్ట్మెంట్లోకి ఎంటర్ అయినట్టు గుర్తించారు. ఒకరు చుడీదార్, మరొకరు బుర్కా ధరించి మహిళల గెటప్లో ఇంట్లోకి ప్రవేశించారు. వెంకటేశ్వరరావు ఇంట్లో 4 తులాల బంగారంతో పాటు 1 లక్ష రూపాయల నగదు, ఒక ల్యాప్టాప్ ని దొంగలు ఎత్తుకెళ్లారు. అయితే చోరీ చేసిన ఇద్దరు వ్యక్తులు మహిళల లేదా పురుషులే చుడీదార్ ధరించి ఈ తరహాలో చోరీలకు పాల్పడుతున్నారా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు వెంకటేశ్వరరావు ఇంటి లోపలికి వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఇద్దరి కదలికలు కూడా అనుమానాస్పదంగా ఉండటంతో వీరే దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వెంకటేశ్వరరావు ఇంటికి తాళం వేసి ఉన్నప్పటికీ వీరితో తీసుకొచ్చిన పరికరాలతో తాళాన్ని సైతం పగలగొట్టి లోపలికి వెళ్లినట్టు పోలీసులు భావిస్తున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల్లో సైతం ఇద్దరు ఒక కవర్ ని పట్టుకుని వెళ్తున్నట్టు కనిపించింది. మహిళల దుస్తులు ధరించడం వల్ల దొంగతనం చేయడం ఈజీ అవుతుందని, అపార్ట్మెంట్లోకి కూడా ఈజీగా ప్రవేశించేందుకు అవకాశం ఉంటుందని, ఎవరికి అనుమానం రాకుండా కొత్త తరహాలో దొంగతనాలు చేస్తున్నారని, ఈ గ్యాంగ్ ను గుర్తించి పట్టుకునేందుకు నిఘా పెట్టామని పోలీసులు చెబుతున్నారు. మొన్నటి వరకు కేవలం చెడ్డీ గ్యాంగ్ కేసులే చూశామని, తాజాగా చుడీదార్ గ్యాంగ్ తెరపైకి రావడంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు.